గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరైతే మనం ఇప్పుడు రూట్ 2 ఈజ్ ఇరేషనల్. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇరేషనల్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. మన 10th క్లాస్‌లో ఫస్ట్ చాప్టర్‌లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రూట్ 2 ఇరేషనల్ అని మనం ఏ విధంగా ప్రూవ్ చేయాలి. అసలు వాట్ ఈస్ ఎ రేషనల్ నంబర్? రేషనల్ నంబర్ అంటే ఏంటి? A rational number can be written as p by q. ఇక్కడ p and q are integers and p is not equal to 0. For example, 1 by 2, 3 by 4, 5 by 6, like that. So, a rational number means a rational number can be written as p by q. So, మరైతే what is an irrational number? Irrational number అంటే ఏంటి? Cannot be written as p by q. The type of numbers ఎలా ఉంటుందంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఏంటంటే అది వచ్చేసి నంబర్స్‌ని మనము డివిజన్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా రిపీట్ అవ్వదు. తర్వాత ఎక్కడ కూడా స్టాప్ కూడా ఉండదన్నమాట. సో, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ √2, √5, √3 and pi, like that. So, irrational means cannot be written as p by q. సో, మరైతే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాము అంటే √2 ఈజ్ ఇర్రేషనల్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేయాలో టక తెలిసేసుకుందాం. మొదటగా √2 ఈజ్ ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేసేదానికంటే ముందు అజ్యూమ్ √2 ఈజ్ రేషనల్ అంటే ఏంటి? అనుకుందాము. ఏమని? √2 అనేది ఒక రేషనల్ నంబర్ అని. మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి? ఇర్రేషనల్ అని. కానీ ఇక్కడ √2 ఈజ్ రేషనల్ అని అనుకుందాం. మరి √2 రేషనల్ నంబర్ అయినప్పుడు దెన్ √2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? p by q. వేర్ p, q are integers, q is not equal to 0 and p and q have no common factors. దీనికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే ఏంటి? 1 తప్ప మిగతా కామన్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే ఏమని అర్థం అవి? p అనేది q అనేది రెండు కూడా కో-ప్రైమ్స్ అని అర్థము. మరి √2 ఈజ్ ఈక్వల్ టు p by q అనుకున్నాం కదా! మరి దీన్ని బోత్ సైడ్స్ ఏం చేద్దాము? బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ బోత్ సైడ్స్. 2 సైడ్స్ మనము స్క్వేర్ చేద్దాం. సో, బోత్ సైడ్స్‌ని మనము స్క్వేర్ చేస్తే ఇక్కడ √2 ఏమవుతుంది? √2 స్క్వేర్ అవుతుంది కదా! సో, √2 స్క్వేర్ అన్నప్పుడు రూట్‌కి, 2కి క్యాన్సల్ అయిపోతే ఇక్కడ pకి, qకి స్క్వేర్ వస్తుంది. సో, 2 ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. 2 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైంది? బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినప్పుడు. 2 ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. సో, కొంచెం అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ డినామినేటర్‌గా q స్క్వేర్ ఉంది కదా! ఈ q స్క్వేర్‌ని లెఫ్ట్ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ డివిజన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్. సో, 2 ఇంటూ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ p స్క్వేర్ అట్లాగే. సో, 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. ఇది మనము ఈక్వేషన్ 1 అని అందుకున్నాం. దీన్ని 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి 2ని రైట్ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. ఇక్కడ ఇంటూ ఉంది కదా! సో, మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి రైట్ సైడ్‌కి వెళ్ళేటప్పటికి డివిజన్ జరుగుతుంది. సో, q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2. q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2. ఓకే. మరైతే ఇప్పుడు q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2 అయింది కదా! మనకు థీరమ్ 1.1 ఏమని చెప్తుంది అంటే, ఏ నంబర్ అయినా కానీ అంటే స్క్వేర్ నంబర్‌ని ఒక నంబరు
డివిజన్ చేస్తే దాని యొక్క స్క్వేర్ రూట్ కూడా దాన్ని కూడా ఏం చేస్తుంది? అదే నంబర్ డివిజన్ చేస్తుంది. అంటే సిన్స్ ఇక్కడ 2 అనేది p స్క్వేర్‌ని డివిజన్ చేస్తుంది కదా! సో, సిన్స్ 2 డివైడ్స్ p స్క్వేర్ అండ్ 2 డివైడ్స్ ఏమవుతుంది? 2 డివైడ్స్ p. ఇక్కడ స్క్వేర్‌ని 2 డివిజన్ చేస్తుంటే తర్వాత దాని యొక్క రూట్‌ని కూడా ఏం చేస్తుందంటే 2 అనేది డివిజన్ చేస్తుంది. సో, మళ్ళీ ఇప్పుడేం చేద్దామంటే లెట్ p ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఉన్నటువంటి p ప్లస్‌లో 2cని సబ్స్టిట్యూట్ చేద్దాం. p ఈజ్ ఈక్వల్ టు 2cని మనం ఏం చేద్దాము? సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ? ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ మనము p ప్లేస్‌లో 2cని అంటే ఎక్కడుంది p? ఇక్కడుంది. ఈ p ప్లేస్‌లో 2cని మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి మళ్ళీ 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. దీంట్లో p ప్లేస్‌లో 2cని సో 2q స్క్వేర్ అట్లాగే వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క p ప్లేస్‌లో 2c వస్తుంది. సో 2c హోల్ స్క్వేర్. సో ఇప్పుడేమవుతుంది 2q స్క్వేర్‌గా అట్లాగే ఉంచేసాం చూడండి. 2c స్క్వేర్‌కి అంటే ఇక్కడ స్క్వేరింగ్ 2కి జరుగుతుంది cకి కదా! కాబట్టి 2 2 జా 4 c ఇంటూ c స్క్వేర్. సో 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇక్కడున్నటువంటి 4ని లెఫ్ట్ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. మా చ సో, మరైతే మళ్ళీ మనం ఇప్పుడు చూడండి గమనించండి. ఇక్కడేమవుతుంది? ఈ 4ని రైట్ సైడ్ ఉన్నటువంటి 4ని లెఫ్ట్ సైడ్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది కదా! డివిజన్. సో, కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది. 2q స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. మరిక్కడ q దగ్గర ఉన్నటువంటి 2 1 జా 2 2 జా. సో, 2 1 జా 2 2 జా క్యాన్సిలేషన్ అవుతే మనకు మిగిలేదేంటంటే q స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. q స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ మిగులుతది. ఇక్కడ చూడండి మరి ఏమవుతుంది ఇక్కడ థీరం 1.1 మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే q స్క్వేర్ బై 2 ఉంది. సిన్స్ 2 డివైడ్స్ q స్క్వేర్ అండ్ 2 డివైడ్స్ q. q స్క్వేర్‌ని 2 డివైడ్ చేస్తే qను కూడా ఏం చేస్తుంది? 2 డివైడ్ చేస్తుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 2 అనేది p స్క్వేర్‌ని డివైడ్ చేస్తే pని కూడా డివైడ్ చేస్తుంది అన్నాము. అదే విధంగా 2 డివైడ్స్ q స్క్వేర్ అండ్ ఇట్స్ డివైడ్స్ q. ఇక్కడ pని 2 డివిజన్ చేస్తా ఉంది. qని కూడా ఇది డివిజన్ చేస్తుంది. సో, అంటే ఏంటి? 2 డివైడ్స్ బోత్ ఏవేవి p అండ్ q. కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దీనికి నో కామన్ ఫ్యాక్టర్స్ అనేసి మనము కాంట్రడిక్టింగ్ చేసుకున్నాం. ఏమని? కామన్ ఫ్యాక్టర్ ఈస్ 1 ఓన్లీ. అంటే దీనికి నో కామన్ ఫ్యాక్టర్స్ బికాజ్ దిస్ 2 ఆర్ కోప్రైమ్స్. ఇలా అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే 2 అనేది pకి, qకి మరొక ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది. సో, కాబట్టి మనం ఇది అనుకున్నది రాంగ్. సో, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏంటి మనం అజంప్షన్ అనుకున్నాము? √2 ఈజ్ రేషనల్. సో, కాబట్టి మన అజంప్షన్ రాంగ్ కాబట్టి అంటే మనం అనుకున్నది √2 ఈజ్ రేషనల్ అనుకున్నది రాంగ్ కాబట్టి ఏమైంటుంది ఇంకా? √2 ఈజ్ ఇర్రేషనల్. ఇట్స్ ప్రూవ్డ్. అండర్‌స్టాండా? చాలా ఈజీగా ఫస్ట్ మనము ఇర్రేషనల్ అని చూపించాలంటే ఫస్ట్ జస్ట్ మనం అనుకున్నాము. √2 అనేది రేషనల్ అని. మళ్ళీ తర్వాత ఏమనుకున్నాము? √2 రేషనల్ అన్నప్పుడు అది p/q ఫార్మ్‌లో ఉండాలి. తర్వాత pqr ఇంటీజర్స్. అంతేకాకుండా ఇవి వచ్చేసి p అండ్ q హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్
అనేసి అని మనకు తెలుసు. సో, ఇక్కడ √2ని వచ్చేసి ఏం చేసుకున్నాము, బోత్ సైడ్స్ స్క్వేర్ తీసుకున్నాము. స్క్వేర్ తీసుకుంటే ఇక్కడేమొచ్చింది 2q² p² వచ్చింది. సో, మళ్ళీ q² ఏమవుతుంది 2 ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయితే p²/2. ఇక్కడ ఒకసారి థియరమ్ 1.1 నుంచి 2 డివైడ్స్ p² అండ్ 2 డివైడ్స్ p. సో, దట్స్ వై ఇప్పుడు ఇక్కడ మనము p ప్లేస్‌లో 2c అని తీసుకున్నాము. ఈ 2cని p ప్లేస్‌లో ఈ ఈ యొక్క ఏదైతే ఈక్వేషన్ 1 ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే q², 2q²/4 c², q²/2 c². సో, ఇక్కడ q² అనేది 2తో డివిజిబుల్ అయితే qని కూడా 2 డివైడ్ చేస్తుంది. సో, ఇక్కడ ఒకసారి చూసుకుంటే pకి, qకి రెండిటికి కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్‌గా ఉంది. బట్ మనం అనుకున్నదేంటంటే దీనికి నో కామన్ ఫ్యాక్టర్స్. సో, కానీ ఇక్కడ మనకు ప్రూవ్ అయిందేంటి? కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. సో, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో, మనం అనుకున్నది రాంగ్. ఏమని అనుకున్నాము? √2 ఈజ్ రేషనల్ అని. సో, అది రాంగ్ కాబట్టి √2 ఈజ్ ఇర్రేషనల్ అవుతది.